ఎర్ర బంగారంపై సిండికేట్ కన్ను. వరంగల్ ఏనుమాముల మార్కెట్లో వ్యాపారుల కుమ్మక్కు. డిమాండ్ ఉన్నా మిర్చికి రాని ధర. మార్కెట్ను శాసిస్తున్న మిర్చి వ్యాపారులు, పట్టించుకోని అధికారులు, నష్టపోతున్న మిర్చి రైతులు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. వరంగల్ ఏనుమాముల మార్కెట్లో మిర్చి వ్యాపారులదే హవ కొనసాగుతుంది. వ్యాపారులు సిండికేట్ కావడంతో రైతులకు ధర రావడం లేదు. దేశవ్యాప్తంగా మిర్చికి డిమాండ్ ఉన్నా మార్కెట్లో ఒకరిద్దరు రైతులకు మినహా ధర పెట్టడం లేదు. సిండికేట్ ధర నిర్ణయిస్తుండడంతో తక్కువ ధరకే అమ్మకాలు చేయడంతో రైతులు నష్టపోతున్నారు. మార్కెట్లో ముందే ధర నిర్ణయించి వేలం పాడడంతో రైతులకు ధర రావడం లేదు. ఆరుగాలం కష్టపడి రైతులు మిర్చి పండించి మార్కెట్కు తీసుకువస్తే మద్దతు ధర రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలన్నర రోజులుగా మిర్చి భారీగా వస్తుంది. ప్రతిరోజు 30,000 బస్తాలకు పైగా మార్కెట్కు రైతులు తీసుకువచ్చి అమ్మకాలు చేస్తున్నారు. గడిచిన వారం రోజులుగా మార్కెట్కు ఎక్కువ మొత్తంలో మిర్చిని తీసుకువస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని రైతులు తేజ, వండర్ హార్ట్, 341, దీపిక, దేశీ, సింగిల్ పట్టి, ఎల్లో మిర్చితో పాటు ఇతర రకాలను తీసుకువచ్చి అమ్మకాలు చేస్తున్నారు. ప్రతిరోజు యుఎస్ 341 తేజ రకం ఎక్కువగా వస్తుంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని రైతులు ఈ రకాన్ని ఎక్కువగా సాగు చేశారు. మార్కెట్కు అత్యధికంగా వస్తున్న ఈ రకానికి తక్కువ ధర పెడుతున్నారు. తేజ రకం మిర్చికి గడిచిన నెల రోజులుగా వస్తున్న ధరలు పరిశీలిస్తే క్వింటాలు 13,000 నుంచి 19,000 మధ్య అమ్మకాలు జరుగుతున్నాయి. ఒకరిద్దరికి మాత్రం క్వింటాలకు 19,000 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. మిగతా అంతా 13,000 నుంచి 17,000 మధ్యనే కొనుగోళ్లు జరుగుతున్నాయి. వ్యాపారులు నిర్ణయించిందే మార్కెట్లో ధరగా మారుతుంది. ఇతర రాష్ట్రాల్లో ఈ ఏడు పంట లేదు. అన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలకు తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా మిర్చికి డిమాండ్ భారీగా పెరిగింది. ఈ సంవత్సరం దిగుబడి భారీగా తగ్గి డిమాండ్ ఉన్నా మార్కెట్లో మాత్రం వ్యాపారులే ధరను నియంత్రిస్తున్నారు. రైతులు ఎండబోసి ఏ గ్రేడ్ మిర్చి తీసుకువచ్చినా ధర మాత్రం పెట్టడం లేదు. మెజార్టీ రైతులకు గరిష్ట ధర ఇవ్వాల్సి ఉన్న మోడల్ ధరను నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. పెట్టుబడులు పెట్టి రైతులు ఈ ధరకు అమ్ముకుంటే ఏం మిగలదని రైతులు వాపోతున్నారు. డిమాండ్కు అనుగుణంగా ధర పెట్టి కొనుగోలు చేయాలని రైతులంతా కోరుతున్నారు. మార్కెట్కు ఆరంభానికి ముందే వ్యాపారులు మాట్లాడుకొని ధర నిర్ణయం చేస్తున్నారు. మార్కెట్లో కొనుగోలు చేసే వ్యాపారులు సిండికేట్ కావడంతోనే ఈ పరిస్థితి ఎదురవుతుంది. అధికారులు ప్రభుత్వం పట్టించుకుంటే తప్ప డిమాండ్ ఉన్న మిర్చికి ధర వచ్చే పరిస్థితి లేదు. మార్కెట్లో నిత్యం మిర్చి కొనుగోళ్లను పరిశీలన చేస్తూ ధర వచ్చే విధంగా వ్యాపారులతో చర్చలు జరుపుతున్నామని మార్కెట్ కార్యదర్శి మల్లేశం తెలిపారు.